నిలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్యసాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనములు. మరి దేవుడు మనలందరినీ సజీవు లెక్కలో ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ తరుణం కొరకు దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. నేను ఒక ప్రోగ్రాంలో దేవునికి వందనాలు చెప్పొద్దు అన్నాను. చాలామంది నా మీద తిరగబడ్డారు. వందనాలు అనే మాట మనుషులు చెప్పుకోవలసిందే కానీ దేవునికి వందనాలు కాదు, కానీ స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామని అన్న మాట చాలామందికి కొంచెం ఇబ్బంది కలిగించింది. అయితే తప్పేంటి అని చాలామంది నన్ను అన్నారు. నేను అన్నాను, బైబిల్ భాషను ఉపయోగిద్దాం. బైబిల్లో ఎవరు దేవునికి వందనాలని చెప్పలేదు. విశ్వాసులు ఒకరికొకరు చెప్పుకున్న మాట అది. మనుషుల స్టాండర్డ్స్ వేరు, దేవుని అంతస్తు వేరు. ఎవరో మనకు నేర్పిన కొన్ని మాటలు ప్రక్కన పెట్టి మనము దేవుని వాక్యాన్ని మాత్రమే అనుసరించాలని నా ఉద్దేశం. చాలామంది నా బోధను వ్యతిరేకిస్తారు. వాళ్ళు వ్యతిరేకించినా నాకేమి నష్టం కాదు, వాళ్ళు అంగీకరించినా నాకేమి లాభం కాదు. చాలామంది అభినందిస్తూ ఫోన్స్ చేస్తారు. నేను సంతోషిస్తాను, మంచిది, నా ప్రయాస వృధా అవ్వడం లేదు అని అనుకుంటాను. దేవునికి స్తుతులు చెల్లిస్తాను. సత్యం పక్షంగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ఐ వాంట్ టు బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విషయంలో చాలా ఖచ్చితంగా, ఒక పొల్లు విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీరు సత్యాన్ని ప్రేమించాలనుకుంటే అనుసరించండి. అక్కర్లేదు, నాకు ముందు నుంచి నేర్పారు మా మత పెద్దలు,
యేసు రక్తమే జయం, అపవాదికీలకు అనంత నాశనమే అనుకుంటాను నేను మామూలు ప్రార్థన చేయను, ఈ పాటే పాడుతాను అనుకుంటే మీ ఇష్టం. మీరు ఏమనుకుంటారో, ఏం ప్రార్థన చేయాలో నేను నియంత్రించలేను. కానీ దేవుని సేవకునిగా దేవుని స్థానమందు నిలబడి అలా కాదు, ఇలా నా మాట కాదు బైబిల్ మాట అని చెప్పినప్పుడు దయతో నన్ను మన్నించి మీరు సత్యాన్ని స్వీకరించాలని నేను కోరుతున్నాను. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాము. ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు, కానీ వాక్యానికి ఉన్నది ఉన్నట్టు మనం ధ్యానిద్దాం. బైబిల్లో భక్తులు ఎలా ప్రార్థించారో అలాగే ప్రార్థన చేయాలి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రివైన దేవా, నన్ను ప్రేమించి నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపినందుకు నీకు స్తోత్రాలు. కుమారుడువైన ప్రభువా, నా కొరకు సిలువలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించినందుకు నీకు స్తోత్రాలు. తండ్రివైన దేవా, నాలో నిత్యము ఉండునట్లు నీ ఆత్మను ఓ సంచకరువుగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అనాలి. కానీ పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయకూడదు. బైబిల్లో ఎవరు దేవుని ఆత్మకు ప్రార్థన చేసిన వారు లేరు, చేయమని చెప్పిన వారు లేరు, మనకి ఏ విధమైన మోడల్ లేరు. అనుకరణ అంటే బైబిల్లో ఉన్నదాన్ని మనం చూచి నేర్చుకోవాలే కానీ మన స్వంతం ఎప్పుడూ చేయకూడదు. యేసు రక్తమే జయము అనే మాట బైబిల్లో లేదు, అది ఎవరో పాస్టర్ గారు పెట్టారు కనుక దాన్ని మనం కంఠస్థం చేయడం కంటే తండ్రి నీకు స్తుతులు అని చెప్పడం బైబిల్ భాష. కనుక మీకు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి అనకండి, యేసు తండ్రి అనకండి. తండ్రి వేరు, కుమారుడు వేరు. ఈయనకి ప్రార్థన చేసిన ఆయనకు ప్రార్థన చేసిన ఒకటే. మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో దేవుని ఆత్మ మనకు నేర్పిస్తాడు. యుక్తముగా అంటే మనకు తోచిన విధంగా కాదు, దేవుని ఆత్మ నడిపించిన విధంగా. తర్వాత దేవుని భార్య అన్నారు. దేవుని భార్య అని అనడం కంటే పెండ్లి కుమార్తె అనే బైబిల్ భాష ఉపయోగిస్తే మంచిది. బట్ ట్రూత్ ఈజ్, దేవుని భార్య అని మనం అన్నప్పుడు దారిని పోయే వాళ్ళు ఎవరైనా హిందువులు, అరేరే మా దేవుళ్లకు భార్యలు ఉన్నట్టు వీళ్ళ దేవుడికి కూడా భార్య ఉన్నారేమో అనే తప్పు అభిప్రాయం వస్తుంది. దేవునికి ఆయన బిడ్డలకు ఉన్న సంబంధం భార్యాభర్తల సంబంధం లాంటిది, ఒక పోలిక. యేసు ప్రభు గురించి రాస్తూ ఆయన దొంగ వలె వస్తాడు అని రాసి ఉంది. అలాగని దొంగ దొంగ నీకు వందనాలు స్తోత్రాలు అంటామా? ఓ భార్య, ఓ దేవుడి భార్య అని అనడం నాకెందుకో ఇష్టం అవ్వలేదు. తర్వాత దేవుని ప్రజ అని పిలిచారు. మంచిది, మనందరం దేవుని ప్రజలమే. కానీ అపోస్తలులు, ప్రథమ సంఘములో ఉన్న భక్తులు, ప్రభు శిష్యులు సంఘాన్ని ఉదహరిస్తూ దేవుని ప్రజ దేవుని ప్రజ అని ఎప్పుడు పిలవలేదు. దేవుని బిడ్డలు, ప్రియులు అంటే అది ఒక మంచి భావము. మనందరం పరలోకములో దేవునికి సహాయం చేస్తామన్నారు. దట్ ఈజ్ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. దేవునికి మన సహాయం అవసరం లేదు. He doesn't need our assistance. God is omnipotent. He will never seek our help. మనము పురుగు లాంటి వారు. దేవునికి మనమేమి సహాయం చేయనవసరం లేదు. చాలామంది రాకడ కొరకు సిద్ధపడండి సిద్ధపడండి అంటారు. విశ్వాసులు రక్షణ పొందిన క్షణమందే సిద్ధపడిపోయారు. ఇప్పుడు సిద్ధపడేదేమీ లేదు. చేయవలసిన పని ఏంటంటే మెళకువగా ఉండాలి, పడిపోకుండా మెళకువగా ఉండాలి. రక్షణ పొందని వారు సిద్ధపడాలి కానీ రక్షింపబడిన వారు సిద్ధపడే పనేమి లేదు. ద మూమెంట్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ రెడీ టు గో టు హిస్ కింగ్డమ్, టు బి లిఫ్టెడ్ అప్ వెన్ హీ కమ్స్ టు రిసీవ్ యూ, టేక్ యూ అవే. సిద్ధపడేదేమి లేదు. ఐఎమ్ ఆల్రెడీ రెడీ. నేను ఎప్పుడో సిద్ధమయ్యాను. రక్షింపబడిన నాడే
నేను సిద్ధమైపోయాను. కానీ పడిపోకుండానట్లు నేను మెలకువ చేసుకోవడమే నేను చేసే పని. దేవుడు ప్రేమగలవాడు. తన దాసులకు ఒక ప్రత్యక్షత, విశ్వాసులకు మరొక ప్రత్యక్షత ఇవ్వడు. దేవుడు ఆయన పక్షపాతి కాడు. దేవుని దృష్టిలో దేవుని సేవకులు ఎక్కువను విశ్వాసులు తక్కువ కాదు. ముఖ్యంగా దేవుని సేవకుడికి కఠినమైన తీర్పు ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో యాజకులు ఉండేవారు. బయటి ఆవరణలో మనుషులు నిలబడి యాజకునికి చెవిలో చెప్పుకునేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు మరణముతో ఆలయపు తెర చినిగిపోయింది. దేవుడు విశ్వాసులైన మనందరినీ రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనందరము యాజకులమే. మనందరికీ అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం దేవుడిచ్చాడు. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉండి అక్కడ అతి పరిశుద్ధ స్థలం అనే పరలోక రాజ్యంలో తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును అని యాకోబులో రాసిన మాటకు అర్థం ఏంటంటే, తెల్ల గౌనేసుకున్నవాడు నీతిమంతుడు కాడు. రెవరెండ్ డాక్టర్ బిషప్ అని పెట్టుకున్నవాడు నీతిమంతుడు కాడు దేవుని దృష్టిలో. 50 సంవత్సరాల నుండి దేవుని సేవ చేసే బిషప్ అయ్యగారు నీతిమంతుడు కాదు దేవుని దృష్టిలో అని ఎవరు అనుకుంటారో వారే నీతిమంతులు. నీతిమంతుడు అంటే పవిత్రంగా జీవించేవాడే నీతిమంతుడు, కానీ వైట్ కాలర్ వేసుకున్నవాడు నీతిమంతుడు కాదు. అయ్యగారులని పిలిపించుకునే వాళ్ళు నీతిమంతులు కారు. వాళ్ళ రహస్య పాపాలు వాళ్ళ భార్యలను అడగండి చెప్తారు. వాళ్ళ భార్య చెప్పుద్ది, ఈ అయ్యగారు పరలోకం వెళ్తాడో వెళ్ళడో అని. ఎంతోమంది అయ్యగారులను చూచాను, వ్యభిచారులని అయ్యగారులను, భార్యను కొట్టే అయ్యగారులను చూచాను, డబ్బుకు అమ్ముడుపోయే అయ్యగారులను చూచాను నేను. ఎంత దుఃఖం కలుగుతుందో. అయ్యగారులు గొప్ప కాదు. నీతిగా జీవించే ఒక క్రొత్త విశ్వాసిలో ఉండే పవిత్రత ముదర అయ్యగారిలో ఉండదు. ఈరోజు మీకు ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాను నేను. దయచేసి నాతో కలిసి యూదా పత్రికను తీయండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయుడు నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఈ యూదా అనే భక్తుడు యేసు ప్రభు యొక్క సహోదరుడు. రోమన్ క్యాథలిక్ వారు ఏం చెప్తారంటే, మరియ చాలా పవిత్రమైంది, మరియకు యేసు ప్రభు తప్ప ఎవరూ పుట్టలేదు, ఆమె చాలా పవిత్రురాలు, పూజ్యనీయురాలు అని అబద్ధం చెబుతారు. మరియ పవిత్రురాలు కాదు, ఆమె కూడా మనలాంటి పాపే. ఆమెలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. కన్యకలందరూ దేవుని దృష్టిలో పవిత్రులు కాదు. యేసు ప్రభు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఆమెకు బైబిల్లో ఎలాంటి విలువను ప్రభువు ఇవ్వలేదు. ఇలాంటి మీటింగ్ జరుగుతుంటే ఒక సహోదరుడు వచ్చి కౌరు చేశారు, లోపలికి వచ్చి వాక్యం వినకుండా. మీ అమ్మ వచ్చిందని చెప్పు. ప్రభు కోపం వచ్చింది. హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్? యూ ఆర్ మై మదర్ అండ్ యూ ఆర్ మై బ్రదర్స్. ఎవరు నా తల్లి? షీఈ్ నాట్ మై మదర్. ఇన్ అదర్ వర్డ్స్, ఆమె ఎవరు? మీరు నా తల్లులు. ఆమె బయట ఉంది, ఇదిగో మీరు లోపలికి వచ్చారు.
నేను వాక్యం చెప్తుంటే ఆమె అభ్యంతరపరిచింది. ఇదిగో తల్లులు మీరు చక్కగా కూర్చొని వింటున్నారు. అతను కాదు నా సహోదరుడు, నా తర్వాత పుట్టినవాడంటే నా సహోదరుడు అంటే నాతో సమానుడు కాడు. ఎవరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఇదిగో మీరే నా సహోదరులు అని ప్రభు చెప్పాడు. ఒక ఆమె అంటుంది, నీకు పాలిచ్చిన తల్లి ఎంత ధన్యురాలు, నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమైంది అంటుంటే ప్రభు అన్నాడు, అవును గాని దేవుని వాక్యముని విని ఆ ప్రకారం చేసేవారు మరీ ధన్యులు. మరియ గర్భములో నవమాసాలు మాత్రమే ప్రభు ఉన్నాడేమో కానీ మీ హృదయంలో ప్రభు నిత్యము ఉన్నాడు. మరియ కంటే మనము ధన్యులు అని ప్రభువే చెప్పాడు తన నోటితో. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా చాలా మందికి జన్మనిచ్చింది మరియ. దాని ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మరియ యేసు ప్రభుకు మాత్రమే జన్మనిచ్చిందనే విషయం అబద్ధం. ఆమె నిష్కళంకురాలు, పవిత్రురాలు అన్న మాట అబద్ధం. ఆమె ధన్యురాలు, నిజమే, ప్రభువుని మోసింది ధన్యురాలు. కానీ ఆమె కంటే ధన్యులు మనం, ఎందుకంటే ప్రభువుని నిత్యము హృదయంలో మోస్తూ ఉన్నాం. ఆమె వచ్చి ఎప్పుడు కూర్చొని వాక్యం వినినట్టు లేదు, ఎక్కడా లేదు. పుట్టుకప్పుడు చూచాం, మరణం అప్పుడు చూచాం, సేవలో ఎక్కడ ఆమె నాకు కనిపించలేదు. యేసు ప్రభు తర్వాత మరియకు చాలామంది కుమారులు పుట్టారు. ఆ కుమారుల్లో ఒకడు యూదా. ఆ భక్తుడు రాసిన పత్రిక తాను చెప్పుకోవాలంటే యేసు ప్రభు సహోదరుడైన నేను అని చెప్పుకోవాల్సింది, కానీ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తగ్గించుకుంటూ అన్నాడు, ఐఎమ్ నాట్ వర్తీ టు బి కాల్డ్ ఎస్ బ్రదర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు తమ్ముడు అని పిలుచుకోవడానికి నాకు అర్హత లేదు అని చెబుతూ యేసుక్రీస్తు దాసుడును అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేటి దినాల్లో బోధకులు పేరుకు ముందు కొన్ని, పేరు వెనకాల కొన్ని, దేవునికి చెందాల్సిన మహిమను వారు దొంగిలిస్తున్నారు. రెవరెండ్ అనే మాటకు అర్థం పూజనీయుడు అని అర్థం. దేవుడొక్కడే పూజింపబడడానికి అర్హుడు. ఎప్పుడైతే నీవు హెచ్చించుకుంటావో దేవునికి ఘనత రాదు. ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ భక్తుడు రాసిన పత్రిక సంఘమునకు హెచ్చరిక చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి మీటింగులకు దేవుని నామం ఎరిగిన వారే వస్తారు 95%. ఒక 5%, 3% అన్యులు వస్తారు, ఏంటో చూద్దామని. మిగతా వాళ్ళందరూ కూస్తో కాస్తో దేవుని గురించి ఎరిగిన వారే. ఆయన సంఘానికి హెచ్చరిక చేస్తూ 3వ వచనంలో అంటున్నాడు, మనకు కలగబోయే రక్షణను గురించి మీకు చెప్పాలని విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుచున్నాను. రక్షణ, బైబిల్లో రక్షణ అనేది చాలా ఉన్నతమైన మాట. రక్షణ 3 విధాలుగా ఉంది. పాప శిక్ష నుండి రక్షణ, పాప శక్తి నుండి రక్షణ, పాప మనుగడ నుండి రక్షణ. ఒక వ్యక్తి సత్యమైన సువార్తను విని తాను పాపినని గ్రహించి శిక్ష ఉందని ఎరిగి దేవుణ్ణి యేసుక్రీస్తు నామములో క్షమాపణ అడగాలి. అది యథార్థమైన క్షమాపణ అయితే, మారు మనసు అయితే, ఆ క్షణమందే, బాప్తిస్మము లేకపోయినా ఆ క్షణమందే దేవుడు తన హృదయములో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, నిజ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు రక్షిస్తాడు. వెంటనే తన ఆత్మను అతనిలో పంపిస్తాడు. పాస్టర్ చేతులు ఎక్కర్లేదు దేవుని ఆత్మ రావడానికి. పాస్టర్ దేవుని ఆత్మను తీసుకురావడానికి దేవుని ఆత్మ పాస్టర్ చేతిలో లేడు. వాళ్ళెవరో చెప్తున్నారు దేవుని ఆత్మను మాతో పాటు తీసుకొస్తున్నామని. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. నువ్వెవరు అయ్యా దేవుని ఆత్మను తీసుకురావడానికి? దేవుని ఆత్మ నీ కంట్రోల్లో ఉన్నాడు అనుకున్నావా? నీ బ్యాగ్లో తీసుకుని వస్తావు అనుకున్నావా? సత్యమైన సువార్త వినిన క్షణమందే నిజమైన పశ్చాత్తాపం పడిన వ్యక్తి హృదయంలో
దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు రక్తముతో తన హృదయాన్ని కడిగి తన కుమారుడిగా స్వీకరిస్తాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను ఆయన మనలను రక్షించెను. రక్షణ పొందే విధానము ఇది. మరి మీరు అలా రక్షణ పొందారా? ఒకరోజు కూర్చుని, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించు, ఈ పాపములోనే చనిపోతే నేను నరకంలో పడిపోతాను, ఆ శిక్ష ఘోరమైంది, ప్లీజ్ ఫర్గివ్ మీ. పాపాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం కాదు. వాళ్ళెవరో చెప్తున్నారు 40 రోజులు మందిరంలో పడి ఏడవాలట. ఎవరు చెప్పాడు నీకు అలా చేయమని? నిజమైన పశ్చాత్తాపం నీలో జరిగితే జస్ట్ ఎ మూమెంట్, నేను త్రాగుడు మానేస్తాను అనుకోడానికి 1 వారం రోజులు కావాలా నీకు? ఒకతను బాగా తాగి బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు నా దగ్గరికి. నీ పేరేంటి అని అడిగాను. నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకున్నావా బలవంతంగా తీసుకున్నావా చెప్పు అని అడిగాను. వాడు నోరు తెరవగానే భయంకరమైన సారా వాసన వచ్చింది. ఏమయ్యా నువ్వు మారలేదు అంటే, రేపటి నుంచి ఎలాగ తాగకూడదు కదంటే, ఇప్పుడు తాగేశానంటే, ఫుల్గా తాగేశాను, ఇంక రేపటి నుంచి తాగను. ఏలో నీకు బాప్తీసం ఇవ్వను. మార్పు చెందాక నువ్వు రా, అంతేగాని రేపటి నుంచి తాగడానికి వీలవ్వదు కాబట్టి ఈవేళ ఫుల్ తాగేసాను. నువ్వు మారలేదు. నీలో నిజమైన మార్పు వచ్చిందా లేదా నీకు తెలుసు. నువ్వు సినిమాలు చూస్తున్నావంటే నువ్వు మారలేదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నీవు మారలేదు, మారినట్టు నటించావంతే. నువ్వు దొంగ వేషం వేస్తున్నావంతే, నువ్వు నిజంగా మారలేదు. నీ కోడలతో నీవు దెబ్బలాట పెట్టుకున్నావంటే నువ్వు మారలేదు. నీవు టీవీలో వచ్చే ప్రతి చెత్తను చూస్తున్నావంటే నీవు మారలేదు. నీవు లోకానికి గొప్పగా కనుపరుచుకోవడానికి పాటు పడుతున్నావంటే నిజమైన మార్పు నీలో రాలేదు. నువ్వు అబద్ధాలు ఇంకా మానలేదంటే నువ్వు మారలేదు, మారినట్టు నటిస్తున్నావు. ఒక్కసారి గొంగళి పురుగు సీతాకొక చిలుకు వలె మారిపోయాక మరి ఎన్నడూ అది మట్టి తినదు, మరి ఎన్నడూ నేల మీద ప్రాకదు. చెక్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ జెన్యూన్లీ సేవ్డ్. నీ మార్పు సరి అయిందో కాదో చూసుకో. నీవు పండుగలకు మీటింగ్స్కి వస్తే నీవు పరలోకానికి వెళ్ళవు. నీవు నాలాగా బైబిల్ పట్టుకొని లాల్చి ఒకటేసి సుదీర్ఘమైన గట్టి ప్రసంగం చేసినా నీవు పరలోకం వెళ్ళవు. చర్చిలో నువ్వు పెద్ద మెంబర్ అవ్వచ్చు, సంఘ పెద్దవవచ్చు, నీ బ్రతుకు మారకపోతే నీకు దేవుడు ఆయన రాజ్యాన్ని ఇవ్వడు. 50 సంవత్సరాల నుంచి మరియమ్మ అనే పేరు పెట్టుకొని క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం రావచ్చు, ముంచబడిన బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ ఉండొచ్చు. నువ్వు వెళ్ళవు పరలోకానికి. ప్రభు చెప్పాడు, యూ మస్ట్ బి చేంజ్డ్. మీరు మార్పు నొందాలి. హ్యావ్ యూ బీన్ చేంజ్డ్? నీవు మారేవా? నీ భర్తను అడుగుతాను, నీవు మారేవా లేదో. నీ భార్యను అడుగుతాను, నీవు మారేవా లేదో. నీ పిల్లల్ని అడుగుతాను, నీవు మారేవా లేదో. నాటకం ఆడేవాళ్ళు ఎంతమందో క్రైస్తవులు, దొంగతనం చేసేవాళ్ళు ఎంతమందో, బూతులు మాట్లాడేవాళ్ళు ఎంతమందో, వారు నూతన సృష్టిగా ఇంకా మార్పు చెందలేదు. వారి క్రియలు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. వారు మానలేదు. వారు కానుకలు ఇస్తున్నారు కానీ వారి ఇష్టాన్ని ఇవ్వలేదు. ఇంకా వారు పాటలు పాడుతున్నారు, సాక్ష్యం చెప్తున్నారు కానీ వారి బ్రతుకు నిజంగా మారలేదు. వారు నిలబడి చెప్పమనండి, నేను నీతిగా జీవిస్తున్నానని చెప్పమనండి. వారి ఇంటిలో వారి వీధిలో రక్షింపబడుట ఒక్క క్షణం పని. జెన్యూన్ కన్వర్షన్. కొంతమంది ఏడవమంటారు. ఎన్ని రోజులు ఏడుస్తావు నువ్వు 10 రోజులు, 21 రోజు, 40 రోజులు ఏడ్చి ఏడుపు దొంగ ఏడుపది. దేవుడు ఎప్పుడు నీ పాపాలన్నీ స్క్రీన్ మీద అలా చూపించడు. ఎన్నని చూపిస్తాడు నీ పాపాలు? 1, 2, కొన్ని కోట్లు. ఆ సినిమా అంతా చూడటానికి నీ జీవితం సరిపోద్దా? నీవు చేయవలసింది పాపాలన్నీ ఒప్పుకోవడం కాదు, పాపినని ఒప్పుకో. ఘోరమైన పాపిని నేను. నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా నేను ఘోరమైన పాపిని. తల్లి గర్భములో ఉన్నప్పుడే పాప స్వభావంతో నేను పుట్టాను అని నీవు పశ్చాత్తాపంతో, ఒక్క మాట చాలు, నిజమైన పశ్చాత్తాపంతో ఒక్క మాట, ఒక్క క్షణం చాలు.
నీ జీవితాన్ని మార్చేసుకొని యూటర్న్ తీసుకోవడానికి వారం రోజులు అక్కర్లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో సహోదరుడా, సహోదరి. నాకేం ఫోన్ చేయక్కర్లేదు, నాతో ఏం మాట్లాడక్కర్లేదు, నీ జీవితాన్ని మార్చుకో చాలు. దేవుడు సంతోషిస్తాడు, పరలోకమందు దూతలు సంతోషిస్తారు. పరీక్ష చేసుకో. రక్షణలో రెండవ భాగము పాప శక్తి నుండి విడుదల. దినదినము నీవు పోరాడి రక్షింపబడాలి. ఒకసారి బాప్తీసం తీసుకొని అయిపోయింది నా పని అనుకోకు. అప్పుడే ప్రారంభమైంది. యుద్ధ రంగంలో దిగావు నీవు. చచ్చిపోయే వరకు పాపముతో, లోకముతో, సాతానుతో, శరీరాశలతో నిత్యము పోరాటమే. ఎప్పుడు జయము పొందుతూ ఉండాలి, నిత్యము రక్షణ పొందుతూనే ఉండాలి. ఇది పాప శక్తి నుండి దినదినము పొందే రక్షణ. ఇక రక్షణలో మూడవ భాగం భక్తుడు అంటున్నాడు 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుతున్నాను. మనకు కలగబోయే రక్షణ, ఆల్రెడీ రక్షణ పొందాం కదా, అయిపోయింది. పాప శిక్ష నుండి రక్షణ పొందాం, పాప శక్తి నుండి దినదినము రక్షణ పొందుతాం. అందుకనే యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములను మనము ఒప్పుకొని నేడలైన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఆ వచనం అన్యుల కోసం రాయబడలేదు. యోహాను రాసిన పత్రిక అది క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి కోసం రాశాడే కానీ అది అన్యుల కోసం కాదు. ఒక అన్యుడు, ఒక పాపి, నేను పాపిని నన్ను క్షమించని మాత్రమే ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు 10 మందికి 10 చోట్ల అప్పులు చేశారనుకోండి, 8 మందికి అప్పులు తీర్చి 2ని మర్చిపోయారనుకోండి, మీ అప్పు తీరుతుందా? తీరదు. ఒకవేళ నీవు కనబడిన పాపాలన్నీ ఒప్పుకొని ఒకవేళ మర్చిపోయిన పాపాలు ఏవైనా నీవు మర్చిపోయి ఉంటే ఆ బాకీ అలానే ఉండిపోద్ది. అది అవివేకం. పాపిని ఒప్పుకో, రక్షణ పొందు, నిజంగా మార్పు చెందు. నువ్వు సారీ అని చెప్పావంటే దేవునికి దట్ షుడ్ బి ఎ రియల్ రిపెంటెన్స్. సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని, నా జీవితాన్ని వృధా చేసుకున్నాను, బాగా నటించాను ఇంతవరకు, నన్ను క్షమిస్తావా ప్లీజ్. నా అంతరంగంలో జరిగిన మార్పును చూడు. నేను ఇక నుండి పాపాన్ని అసహించుకుంటాను, అబద్ధమాడను, పొరుగువాని భార్యను చూడను, నా తలంపుల్లో కూడా నేను పాపం చేయను. కడుగు, పాపమును జయించే శక్తి నాకు ఇయ్యి అని అడుగు. ఆ క్షణమందే దేవుడు నిన్ను కడిగేస్తాడు. ఏ పాస్టర్ నీ తల మీద చేసి ప్రార్థన చేయని అవసరం లేదు. ఉన్న చోటునే, ఏ స్వస్థత సభలకు వెళ్ళక్కర్లేకుండానే, ఉన్న పాటునే దేవుడు నిన్ను క్షమిస్తాడు, క్రొత్త సృష్టిగా చేస్తాడు. రక్షణలో రెండవ భాగం దినదినమో రక్షణ పొందాలి. భక్తుడు కలగబోయే రక్షణను గురించి మీకు చెబుతున్నాను, చెప్పాలనుకున్నాను. అదే పాప మనుగడ నుండి రక్షణ, బీయింగ్ టేకెన్ అవే ఫ్రమ్ దిస్ ఎర్త్, ఈ భూమి నుండి తీసుకొని వెళ్ళబడడం. అది అంతిమ రక్షణ. అది మనకు కలగబోయే రక్షణ. అంటే మనం పొందిన రక్షణ అది కంప్లీట్ కాదా? కంప్లీటే, సంపూర్ణమైంది. కానీ మనము ఇప్పటికీ పాప శరీరములో ఉన్నాం. అందుకనే పౌలు, అయ్యో నేనేది చేయాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నాను, అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడను అంటూ వాపోతున్నాడు. ఇట్ ఈస్ ట్రూ. నేను 100% పవిత్రుడను, నీతిమంతుడను కాను. నేను పరిపూర్ణుడు అవ్వడానికి ఎదుగుతున్నాను. నిన్నటి కంటే ఇప్పుడు ప్రభువుకి సమీపంగా వచ్చాను. పోరాడుతున్నాను శరీరాశలతో, లోక ఆశలతో, స్వార్థంతో, కోపంతో నిత్యము పోరాడుతున్నాను. నేను పవిత్రుడను కాను. నేను పవిత్రుడను అగుటకు నేను ఎదుగుతున్నాను అని మనం చెప్పగలగాలి. యూదా రాస్తున్నాడు, మనకందరికీ
ఎవరు పరలోకం వెళ్ళలేదు ఇప్పుడుకొచ్చి, ఎవరు వెళ్ళలేదు. దేవుడు నివసించే ఆకాశ మహాకాశాల్లోకి ఎవడు ఎప్పుడు ఎక్కిపోలేదు. కొంతమంది బోధకులు నేను పరలోకం వెళ్ళిపోయి దేవుడు అంతా చూపించాడని అబద్ధం ఆడుతున్నారు. సైతాన్ తీసుకుపోయిందేమో వాళ్ళని అక్కడికి. ఎవడు ఎక్కి వెళ్ళలేదు, ఎక్కి వెళ్ళలేరు. మనకు కనబడేది మామూలు ఆకాశం, యేసు ప్రభు దిగి వచ్చేది మధ్యాకాశం, ఆయన ఉండేది ఆకాశ మహాకాశాలు. నో వన్ కెన్ ఈవెన్ జస్ట్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్, హౌ బిగ్ ఇట్ ఈస్. ఎంత గొప్పదో మనకెవరికి తెలియదు. మనకు కలుగబోయేది రక్షణ. ఆ రక్షణలో మనము ఈ పాప శరీరమును విడిచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ డొక్కు శరీరం, ఈ పాప శరీరం, ఈ ముసిలి శరీరం, ఈ అనారోగ్యంతో ఉన్న ఈ శరీరం ఒకరోజు విడిచిపెట్టేస్తాం. అది కుళ్ళిపోతుంది, అది కాల్చేస్తారు, దాన్ని బూడిద చేస్తారు, వెళ్ళిపోతాం ఒకరోజు. అదే అంతిమ రక్షణ. దాని గురించి మీకు రాయాలని, పరలోకం ఎంత గొప్పదో, అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో, మనందరం వెళ్ళిపోతాం. దూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధులు ఉన్నారు అని మీకు చెప్పి ఊరించాలని అనుకున్నాను. కానీ చూడండి 3వ వచనం మధ్య భాగంలో, కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. నేను పెన్ పేపర్ తీసుకున్నప్పుడు నేను పరలోక రాజ్యం గురించి మీకు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. కానీ అసలు మీరు సిద్ధపడితేగా దాని గురించి చెప్పడానికి అని నేను ఏదైతే చెప్పదలిచానో దాన్ని నేను చెప్పడం లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే పరలోకం గురించి మిమ్మల్ని ఊరించొచ్చు, పరలోకం ఎంత మహిమ గలదో, అక్కడ ఎలా ఉంటామో మీకు చెప్పొచ్చు, మిమ్మల్ని అందరినీ ఆ రాజ్యం గురించి చెప్పి సిద్ధపరచొచ్చు. కానీ అసలు మీరు రక్షణ పొందారో లేదో, 2వ భాగములోనే మీరు ఉండిపోయారేమో. పాస్ అయిన వాడు పై తరగతిలోకి వెళ్తాడు, కానీ ఫెయిల్ అయిన వాడిని పై తరగతిలోకి ఎవరైనా చేర్చుకుంటారా? ఒక చేత్తో బైబిల్ పట్టుకున్నాను, నీతి గురించి బోధిస్తున్నాను, ఆ నీతి నాకు లేకపోతే నేను దహించబడతానేమో అని భయం, నేను ఒకవేళ తప్పు చెబుతున్నానేమో అని భయం, నేను ఒకవేళ దేవుడు కోరిన అంతస్తులోనికి ఇంకా ఎదగలేదేమో అని భయం, నేను వినే మాటలను బట్టి నాలో ఏమైనా లూసిఫర్కు వచ్చిన అతిశయం ఏమైనా నాలో వస్తుందేమో అని భయం. భక్తుడు మనకు కలగబోయే రక్షణ గూర్చి చెప్పాలని అనుకున్నవాడు సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నాడు? బాగా చదివితే మీకు అర్థమవుతుంది. కానీ అసలు 2వ భాగంలో మీరు పాస్ అవ్వకుండా మీకు 3వ లెసన్ ఎందుకు చెప్పాలి నేను అంటున్నాడు అనమాట. 2వ భాగం అంటే చాలామంది ప్రారంభించారు కానీ కొనసాగించలేకపోయారు. ఒకవేళ మీరు కూడా అలా అయిపోతారేమో, జాగ్రత్త సుమి. ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వండి, ఆ తర్వాత కాలేజ్ గురించి మీతో మాట్లాడతాను. ఫస్ట్ 2వ మెట్టు ఎక్కండి, అప్పుడు ఫైనల్ స్టెప్ ఎక్కడానికి మీకు నేను హెల్ప్ చేస్తాను. నువ్వు ఫస్ట్ మెక్కి ఎక్కావు అనుకుంటున్నావు, అది కూడా అది జెన్యూనో కాదో నాకు తెలీదు. ఒక అతను నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యా నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, అతను ఆదివారం చాలా భక్తిగా ఉంటాడు, కానీ సోమవారం నుండి శనివారం వరకు త్రాగుతాడండి, బూతులు మాట్లాడతాడండి, ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందండి, రహస్యమైన నెంబర్లన్నీ అతని ఫోన్లో ఉన్నాయండి. అతను మారాడా చెప్పండి పాస్టర్ గారు అంటే నేనన్నాను, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు అది. అతని ప్రారంభంలోని మార్పు సరి అయింది కాదు, మారినట్టు నటించాడే కానీ మారలేదు. అతను నిజంగా మారి ఉంటే ఆ పాపపు గోతులో ఉండడు. అది పంది గనుక ఆ బురద గొయ్యిలో కూర్చొని ఆనందిస్తుంది. ఆహా నా ప్రాణమా, ఈ వ్యభిచారములో సంతోషించు, ఓ నా ప్రాణమా ఈ త్రాగుడులో ఆనందించు అని
ఆ పాపపు ఊబిలో నువ్వు సంతోషిస్తున్నావంటే, పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని చూచి ఆ సినిమాల్లో ఉన్న చెత్తను, ఆ సీరియల్స్లో ఉన్న అక్రమ సంబంధాల గురించి నువ్వు నోరు ఇకిలిస్తూ ఆనందంగా వింటున్నావంటే నువ్వు గొంగళ పురుగేవి కానీ నువ్వు సీతాకోక చిలుకువు కావు. నువ్వు అంటున్నావు, నా పేరు మరియమ్మ కదండి, వందనాలు పాస్టర్ గారు, మరణాతండి, షాలోమ్ అండి, ప్రైజ్లాడండి, నేర్చేసుకున్నావు ఇలాంటి చిలక పలుకులు లాంటి మాటలు. దేవుడికి తెలుసు నువ్వు మారలేదని. దేవుడికి తెలుసు. యూ కెనాట్ చీట్ గాడ్. హీ సర్చెస్ యువర్ హార్ట్. నీ హృదయాంతరంగంలో ఏమి అనుకుంటున్నావో, ఏం తలస్తున్నావో, ఇతరులకు తెలియకుండా ఏమేమి చక్కబెడుతున్నావో అంతా తండ్రి చూస్తున్నాడు. నీవు మనుషులను మోసగించగలవేమో కానీ దేవుణ్ణి మోసగించలేవు. నీవు పాపములో సంతోషిస్తున్నావంటే నీ ప్రారంభ రక్షణ ఐ డౌట్. తెలియకుండా ఒక స్త్రీతో ఫోన్లో నీవు మాట్లాడుతున్నావంటే నీ ప్రారంభ మార్పు అబద్ధమేమో ప్రియ సహోదరుడా. నువ్వు తప్పు లెక్కలు రాస్తున్నావంటే యు ఆర్ నాట్ జెన్యూన్లీ కన్వర్టెడ్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. అప్పుడప్పుడు నువ్వు రుచి చూస్తున్నావంటే ఆ బ్రాందీ విస్కీ, నీవు చచ్చి బతకలేదు. ఒక విత్తనము వలె నీవు ఎండిపోకుండానే బాప్తీసం తీసుకున్నావు. నీవు నీళ్ళల్లో పాతి పెట్టబడలేదు, చావకుండానే పాతి పెట్టబడ్డావు. నీ పచ్చి అంత చచ్చిపోలేదు కనుక పచ్చి విత్తనాన్ని నాటితే ఎలా కుళ్ళిపోతుందో అలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నావు. ఓ ప్రియులారా, నేను మనకు కలగబోయే 3వ రక్షణ గురించి మీకు చెప్పాలని ఆశపడ్డాను. కానీ అసలు మీరు పతనమైపోయిన స్థితిలో ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. అందుకనే ఆ ప్రయత్నం విరమించి దానికంటే ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను. అదేంటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. దాని విషయమై మీరు పోరాడాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాటిల్ అంటిల్ ది డెత్. చచ్చిపోయే వరకు పోరాటమే. ఇదిగో మీకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అపోస్తలులు అనేవారు పునాది వేశారు. యేసు ప్రభు ద్వారా విని పునాది వేశారు. అపోస్తలుల కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు అపోస్తలులు లేరు. ఎవడైనా నేను అపోస్తలుడని చెప్పుకున్నాడు అంటే వాడు దొంగ అపోస్తలుడు అని బైబిల్ చెప్తుంది. దొంగ అపోస్తలుడు. బైబిల్ భాష అది. బైబిల్లో ఉంది దొంగ అపోస్తలుడని. అపోస్తలులంటే యోహాను పత్రిక 1:1లో మేమేమైతే కళ్ళారా చూచామో, ఏమైతే మా చేతులు తాకాయో, ఏమైతే మా చెవులారా మేము విన్నామో, ప్రభు ద్వారా ఏర్పరచబడిన మేము అపోస్తలులము. అందుకనే పౌలు కొంచెం ముందుకు వెళ్ళి అంటున్నాడు, నేను కూడా ప్రభు స్వరం విన్నాను, ఆయన వెలుగును చూచాను నా కళ్ళారా, గనుక నేను కూడా అపోస్తలులుగా పిలువబడ్డానికి అర్హుణ్ణే నేను అని. అపోస్తలత్వం అనేది ఎంత గొప్పదో ఆయన చెబుతూ నాకు కూడా అర్హత ఉంది అని భయపడుతూ చెబుతున్నాడు. ఈ రోజుల్లో అపోస్తలులు ఎవరైనా ఉన్నారని చెప్పుకుంటే వాళ్ళు మరి ఒక పునాది వేయాలి. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయకూడదు. వేయబడిన పునాది మీద కట్టుకోవాలి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో నువ్వెవరు ఇంకో పునాది వేయడానికి? నువ్వెవరవయ్యా? నాతో రా చెప్తాను, నాతో మాట్లాడు చెప్తాను, కెమెరా ముందు కూర్చో. ధైర్యం ఉంటే నా ముందు కూర్చొని నువ్వు అపోస్తలుడు అని రుజువు చేయి. నేను రుజువు చేస్తాను నువ్వు దొంగ అపోస్తలుడు అని. పునాది వేసే పని నీది కాదు. ఏం రాయబడింది చూడండి 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ.
దేవుని ఆత్మ బైబిల్లో ఉన్న దాన్నే చెబుతాడు కానీ ఇంకొకటి నీకు చెప్పడు. అలా చెప్పాడంటే నువ్వు అబద్ధికుడు, వెలుగుదూత నీకు చెప్పింది. దేవుని ఆత్మ ఎప్పుడు గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రమే నీకు బోధిస్తాడు కానీ ఇంకా ఏవి నీకు బోధించడు. ఏమి వింటున్నావో జాగ్రత్త, ఏమి చదువుతున్నావో జాగ్రత్త. చెవికి మూత లేదని ప్రతి చెత్త వినకు, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. సత్యాన్ని ప్రేమిస్తున్నావా నీవు? పరిశోధన చేయి బైబిల్లో ఏముందో. పౌలు భక్తుడు చెప్పిన మాటలు, యూదా భక్తుడు చెప్పిన మాటలు విను, నిన్ను నీవు ప్రేమించుకో. మా ఫస్ట్ ప్రయారిటీ దేవుని వాక్యం, దేవుని సన్నిధి. ఆ తర్వాత భోజనం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అది ముఖ్యం కాదు అనుకున్నాడు. మీరు చెప్పగలరా? అపోస్తలుల బోధ మీద మీరు కట్టబడండి. ఒక్కసారే దేవుడిచ్చాడు. 66 పుస్తకాలు బైండింగ్ చేయబడ్డాయి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఉండదు. వాక్యం చదువుకో. భాషలతో నీకు పనేంటి? నిలిచిపోతాయి అని రాయబడి ఉన్నాయి, నిలిచిపోయాయి. దేవుని ఆత్మ దిగి వచ్చినట్టు గుర్తుగా దేవుడు భాషలు ఇచ్చాడు. అదొక సూచక క్రియ. నీకు ఇప్పుడు కావాలా సూచక క్రియ? అంటే భాష. నోరు ముయ్. దేవుని ఆత్మను నీవు వెక్కిరిస్తున్నావు. ఏ భాష బాబా అని ఉండదు. దేవుని ఆత్మ వచ్చిన వాడు ఎర్రెర్రి కప్పగంతులు, కోతి గంతులు వేయడు. దేవుని ఆత్మ ఉన్నవాడు పరిశుద్ధంగా జీవిస్తాడు, అబద్ధమాడని జీవితం జీవిస్తాడు. అంతే. ఎవరు గెంతులేలేదు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడింది బోధ. దాని విషయమై మీరు పోరాడండి. డోంట్ కాంప్రమైజ్. రాజీ పడొద్దు. ప్రాణమైన తెగించి సత్యం కోసం నిలబడండి. ప్రభు చెప్పాడు, నన్ను నిందించారు, హింసించారు, సిలువ వేశారు. మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు. నా గురించే, సత్యము గురించే. మీరు చావడానికి సిద్ధమా? నీ ప్రాణాన్ని నీవు ప్రేమిస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. నన్నెవరో చంపుతారనే భయం నాకు లేదు. ఎందుకంటే నా తండ్రి సెలవు లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలదు. నా జీవితం ప్రభు హస్తములో ఉన్నది. ఆయన సెలవిస్తేనే నేను బ్రతుకుతాను. ఆయన సెలవు ఇవ్వకుండా ఏమి జరగదు నా జీవితంలో. మీరు పోరాడండి. అబద్ధముతో రాజీ పడొద్దు. మీరు నా వలె పట్టుదల కలిగి ఉండండి. నన్ను చంపినట్టు మిమ్మల్ని కూడా చంపడానికి వస్తారు. ఓ శిష్యులారా, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. నా వలె మీరు బలి పశువు అయిపోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయములో దినదినము వధింపబడాలి, వధకు సిద్ధమైన గొర్రె వలె ఎంచబడాలి. అప్పుడే ఆయన రాజ్యానికి వెళ్ళగలరు. మీరు పోరాడుతారా సత్యము కోసం? మనకెందుకండి అంటారా? భక్తుడు అన్నాడు, నీవు పోరాడకపోతే నీవు అంతిమ రక్షణ నీకు దొరకదు. టీవీలో సినిమా వస్తుంది, నీ శరీరం అంటుంది, చూడు చిన్న బిట్ చూడు, మొత్తం చూడద్దులే, భలే వేస్తుంది డైలాగ్, చూడు చూడు అంటుంది. నీవు నిజంగా రక్షణ పొందిన బిడ్డవైతే, దేవుని ఆత్మ నీ హృదయంలో ఉంటే, దేవుని ఆత్మ చెప్తాడు, దాన్ని చూడొద్దు, స్విచ్ ఆఫ్, పుట్ ఇట్ ఆఫ్, స్విచ్ కట్టే అంటాడు. నిజంగా నీ మనసులో దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మానుసారంగా జీవించి ఆపేస్తావు. నువ్వు సిగ్గు లేకుండా చెడ్డదంతా చూస్తున్నావంటే నీలో ఉన్నది దయ్యమే కానీ దేవుడు కాదు. దేవుడు కాదు. నువ్వు పోరాడుతున్నావా? నీవు రాజీ పడిపోతున్నావా? నీ ఇష్టం. నా జీవితం గురించి నేను చూసుకుంటాను, నీ జీవితం గురించి నువ్వు చూసుకో. అంతిమ రక్షణలో నీవు ఎత్తబడాలి అంటే దాని విషయమై మీరు పోరాడాలి. కొందరు ద్వారము గుండా కాక రహస్యముగా చొరబడ్డారు. యోహాను 10:1 కూడా చెప్తున్నాడు, వారు భక్తిహీనులు, దేవుని కృపను దుర్వినియోగపరుచున్నారు, కామాభిలాష యందు ఉన్నారు. వారు క్రీస్తును విసర్జించారు, వారికి శిక్ష ఉంది, తీర్పు తప్పించుకోలేరు. 5వ వచనంలో, మీరు ఈ సంగతులు ఎరిగి ఉండాలి, భక్తులు వాటిని మీకు జ్ఞాపకం చేస్తారు. భక్తులు వేరు, భుక్తులు వేరు.
భక్తులు వేరు, బోధకులు వేరు. భక్తులంటే ఆ ప్రకారం చేస్తూ చెప్పేవారు. బోధకులంటే, ప్రొఫెషనల్ బోధకులంటే వృత్తిరీత్యా బోధకులు. నేను సంఘ పెద్దను కాబట్టి నేను చెప్తాను, నేను పాస్టర్ని అయ్యాను కాబట్టి నాకు బీటీహెచ్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి నేను చెప్తాను. ఎవరికి కావాలయ్యా నీ బీటీహెచ్ సర్టిఫికెట్ను? నీ పొడుగాంటి తెల్లటి అంగి నరకంలో పోవడానికి. శాస్త్రులు పరిచయాల నీతి అది. వేషధారులు ఎవరిని సంతోషపెట్టడాగా నువ్వు ఈ వేషం వేశావు చెప్పు. మత్తయి 23వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, అంగీల అంచులు పెద్దగా చేసుకుంటారట. వీళ్ళ గురించే. దేవుడు మనిషి రూపాన్ని లక్ష్య పెట్టడు. పై వేషం వేసేవాడు అంతరంగములో పాపి, అంతరంగములో నీతిగా ఉన్నవాడు ఎప్పుడు బయటకు గొప్పగా ఉండడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు 5వ వచనంలో. వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చారు, కానీ నమ్మనందున నాశనమయ్యారు. స్టార్టింగ్ బాగానే ఉంది, కానీ ఎండింగ్ బాగాలేదు. కార్యారంభము కంటే కార్యాంతము. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ యూ స్టార్టెడ్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ హౌ యూ ఎండెడ్ అప్. ఒక అమ్మాయి కాలేజీకి ఎలా వెళ్ళిందో ముఖ్యం కాదు, బయటికి ఎలా వచ్చిందో ముఖ్యం. డిబార్ చేయబడి వచ్చిందా, కాలేజీ వెనకాల బాయ్ ఫ్రెండ్తో కార్యకలాపాలు చేస్తూ బయటకు వచ్చిందా, ఫెయిల్ అయ్యి బయటకు వచ్చిందా? అందరూ వెళ్తారు, బయటకు వచ్చేవాడే. అందరూ పుట్టేవాడే. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఇశ్రాయేలీలు బయలుదేరారు, కానీ అందరూ వెళ్ళలేదు. అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళే, అందరూ ప్రభువుకు స్తోత్రం అని అయ్యగారని చెప్పిన వాళ్ళే, అందరూ భక్తి వేషం వేసేవాళ్ళే, కానీ మధ్యలో నశించిపోయిన వారు. వాళ్ళు భక్తిగానే ఉన్నామనుకుంటున్నారు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు చచ్చిన వారు. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎప్పుడో పతనమైపోయింది. జీవించుచున్నామనే పేరు ఉంది, కానీ మృతులైపోయారు, ఓడిపోయారు. భక్తుడు వారిని గుర్తు చేస్తున్నాడు. 2వది 6వ వచనంలో, దేవదూతలను చూడండి, తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనలేకపోయారు, తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశారు గనుక మహాదినము కొరకు, తీర్పు కొరకు పాతాళములో వారు బంధింపబడ్డారు. దేవదూతలే నిలుపుకోలేకపోయారు, నువ్వు నిలుపుకోగలవా? జస్ట్ ఇమాజిన్. దేవుని సన్నిధిలో ఉండే దూత లూసిఫర్ అని బైబిల్లో ఎక్కడ మనం చూడం. కింగ్ జేమ్స్ వెర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఆ పేరు, తెలుగు బైబిల్లో లూసిఫర్ అని లేదు. ఆ దూత సహితము తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. నువ్వు నిలుపుకుంటున్నావా? నీ మనస్సును నిలుపుకోగలుగుతున్నావా? స్త్రీని రెండోసారి చూడకుండా ఉండగలుగుతున్నావా? అందమైన స్త్రీ అసభ్యంగా తయారై తిప్పుకుంటూ వస్తూ ఇలా చూస్తుంది అనుకోండి, ఫస్ట్ లుక్ అది పాపం కాదు. ముందు చూసినప్పుడు ఎవరు ఈమె ఇంత అసభ్యంగా ఉంది అని చూడడం వేరు. రెండవసారి ఎప్పుడైతే చూసావో అప్పుడే నీ హృదయమందు ఆమెతో వ్యభిచరించేశావని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నిలుపుకోగలవా నీ ప్రధానత్వాన్ని? దేవుని సన్నిధిలో ఉండే దూత సహితము తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఒక గురుడి అతన్ని చూసి అన్నాను నేను, నువ్వు నాకంటే చాలా ధన్యుడు సహోదరుడా, నేను చూడగలుగుతున్నాను, నాకు ఎన్నో శోధనలు, కానీ నీవు చూడలేకపోతున్నావు, నువ్వెంతో ధన్యుడు. నేను కూడా నీలాగా పుట్టి గుడ్డి వాళ్ళ పుట్టుంటే ఎంత ధన్యుణ్ణో అని అన్నాను. చూచారా, కన్ను ఎంత ప్రమాదకరమైందో, నాలుక ఎంత ప్రమాదకరమైందో. ఒక్కసారి ఆలోచించండి. నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను. దేవదూతలను చూపుతున్నాడు. అయ్యయ్యో, వాళ్ళే నిలుపుకోలేకపోయారు. వేర్ ఆర్ యూ? నువ్వెక్కడ? ఓ పాస్టర్, ఓ సంఘ పెద్ద, ఓ ముదర విశ్వాసి, నువ్వెక్కడ? చిన్న ఆలోచన వచ్చిందంతే. ఇలాగ అయిపోలేదు తాను. ఇంకా ఏమి కుర్చీ మీద కూర్చొని దండలేసుకొని ఒరే అబ్బాయి నేను కూడా దేవుడు అంటున్నాను అని అనలేదు. జస్ట్ అ వెరీ థాట్, ఎ స్మాల్ థాట్ ఇన్ హిజ్ మైండ్. చిన్న తలంపు వచ్చిందంతే. హీ ఎండెడ్ అప్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడితో అతని పని అయిపోయింది.
దేవునితో సమానునిగా చేసుకుంటాను అనుకున్నాడు అంతే. వాట్ ఆర్ యు థింకింగ్ రైట్ నౌ? ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎవరి గురించి ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఆలోచించే. ఇంత జీవితం జీవించి నరకంలో పడిపోవడం ఎంత దౌర్భాగ్యం. బండి ఉంది, ఇల్లు కట్టుకున్నావు, గల్ఫ్ వెళ్ళావు, సంపాదించావు, తెచ్చావు, ఏంటి ఉపయోగం చచ్చి నరకంలో పడి? దేవుడు ఈ జీవితాన్ని నీకు ఒక ఇన్వెస్ట్మెంట్గా ఇచ్చాడు. నేను ఎప్పుడు అంటుంటాను, ఈ జీవితం పరలోకానికి వెళ్ళడానికి ఒక తర్బీదు సమయం. మీరు నాతో ఒప్పుకుంటారా? పోగొట్టుకో ఈ అవకాశాన్ని. ప్రభు వచ్చేస్తాడేమో ఈ వర్తమానం అయిన తర్వాత. నాకు తెలీదు రేపేమవునో మనకెవరికి తెలియదు. యాకోబు 4లో అంటున్నాడు, దేవదూతలే పతనమైపోయారు, వారిని పాతాళములో దేవుడు బంధించాడు, తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టారు. మీరెంత? 7వ వచనములో సొదొమ గొమొర్రా గురించి చెప్తూ, చుట్టూ ఉన్న ప్రజల వలె వారు వ్యభిచారం చేస్తూ పరశరీరానుసారులుగా జీవించారు గనుక నిత్యాగ్ని గుండం అనే దండన వారు అనుభవించారు. 8వ వచనంలో ప్రస్తుతం ప్రజలు కలలు కనుచు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. 10వ వచనంలో తాము గ్రహింపని విషయములను గూర్చి దూషిస్తూ వివేక శూన్యములకు మృగముల వలె ఉన్నారు. వాక్యమును ఎరిగి ఉండి కూడా తమను తామే నాశనము చేసుకుంటున్నారు. వారికి శ్రమ. తర్వాత కయ్యను గురించి చెప్తున్నాడు, ఇతని వలె ఆ మార్గంలో వచ్చారు, ఇచ్చారు, కానీ దేశదిమ్మరులు అయిపోయారు. కయ్యను వచ్చాడు, కయ్యను ఇచ్చాడు, కానీ దేశదిమ్మరు అయిపోయాడు. బిలాము గురించి 6వది, బహుమానం పొందవలనని తప్పు మార్గంలో ఆతురంగా పరిగెత్తాడు. కోరహు గురించి, ఇతని వలె ఒకవేళ మనం తిరస్కారం చేస్తే, ఎదిరిస్తే మనం నశించిపోతాము. కోరహు చేసిన పని ఒక్కటే, దేవుని సేవకులను ఎదిరించాడంతే. భూమి నెరలు విడిచి మింగేసింది అతన్ని, అతనితో పాటు అతని జనులను కూడా. చేతులెత్తి మీకు వందనాలు చెప్తున్నాను, అవసరమైతే మీ పాదాలు పట్టుకుంటాను. ఫెయిల్ అవ్వకండి. ఇవ్వబడిన రక్షణ అనే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకండి. చెప్పిన మాటలను హృదయంలో ఎదిరించవద్దు. ఒకే ఒక జీవితం మళ్ళా లేదు మనకి. వాళ్ళెవరో చెప్పినట్టు పాతాళములో బోధ ఉండదు. పరలోకానికి వెళ్ళిపోతానని చంకలు కొట్టుకోను నీవు, పాటలు పాడే నీవు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయమై పోరాడకుండా నువ్వు ఎలా వెళతావు ఆలోచించే. లూసిఫర్ ఓడిపోయాడు, అతిశయంతో ఓడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. సొదొమ గొమొర్రా ప్రజలకు సువార్త అందింది, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, దేవుడు నాశనము చేయబోచున్నాడని చెప్పారు. వాళ్ళు ఎగతాళి చేసినట్టు నువ్వు కూడా ఎగతాళి చేస్తావా? నా మాటలు నమ్మవా? ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క లైన్ని చెప్పాను. వై యూ వాంట్ టు డిసీవ్ యువర్ సెల్ఫ్? నిన్ను నీవెందుకు మోసగించుకుంటావు? ప్రభు సన్నిధిలో తలవంచు, ఎవరి గురించి ఆలోచించొద్దు. ఒక్క మాట ప్రభువుకి చెప్పి మనం సెలవు తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యూదా భక్తుడు విశేష ఆసక్తి కలిగి ప్రయత్న పడుచున్నాడు. మీరు పోరాడాలని చెప్తున్నాడు. బైబిల్లో దేవదూతలే ఓడిపోయారు. ఒకవేళ నేను కూడా ఓడిపోతానేమో. బూతులు మాట్లాడుతున్నాను, పాపము చేయట్లేదు కానీ తలస్తున్నాను, ఎంతో అహంకారంతో ఉన్నాను, గర్వంతో ఉన్నాను. తండ్రి నన్ను క్షమించండి. నీ ఆత్మ ద్వారా నన్ను సంధించినందుకు స్తోత్రాలు. నేనెన్నడూ అహంకారంగా ఉండను, నేనెన్నడూ ఎదిరించను, కయ్యూను వలె జీవించను. అతను వచ్చాడు, ఇచ్చాడు, కానీ భ్రష్టుడైపోయాడు. నేను వస్తున్నాను, ఇస్తున్నాను, నా బ్రతుకు కయ్యూనులా ఉండకూడదు. ఓ దేవా నన్ను మార్చు. దయచేసి అందరూ అనుకోండి, నేనెంతో నటిస్తున్నాను, నన్ను క్షమించు. నాలో ఎంతో రహస్య పాపం ఉన్నది, నన్ను మన్నించు.
కోరహు వలె భక్తులను ఎదిరిస్తున్నాను, గర్వంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి. సత్యాన్ని ఇప్పుడే నేను అంగీకరిస్తాను. నేను తప్పిపోను, నేను రాజీ పడను. ఈ మాటలన్నీ మీ హృదయంలో అనుకోండి. దేవుడు మనలను స్థిరపరచినట్లు ప్రార్థన చేస్తాను. నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమందరం కలిసి తల వంచి మీకు నమస్కరిస్తున్నాము. నీ వాక్యం ఎంత గొప్పది నాయన. లోకములో ఉండే నామకార్థ క్రైస్తవుల వలె మేము ఉండక, మేము నిలుచుచున్నామని తలస్తూ పడిపోకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. ఇశ్రాయేలు 10 గోత్రము వారు విడిచిపెట్టబడ్డారు. మోషే కూడా వెళ్ళలేకపోయాడు. సొదొమ గుమర కాలిపోయింది. నాయన బిలాము సేవకుడే గాని విడిచిపెట్టబడ్డాడు. కోరహును అతని బంధుమిత్రులను స్నేహితులను భూమి మింగివేసింది. ఓ తండ్రి, మా జీవితాలు అలా కాకూడదు. పూర్ణ రక్షణ మేము పొందే వరకు నిత్యము మేము పాపముతో శోధనలతో పోరాటము సలపడానికి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన నీ దివ్యమైన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రజలందరికీ సమ్మతి అనుగ్రహించి తప్పిపోకుండా కాపాడబడి మెళుకువ తెచ్చుకొని నీ రాకడ ఎప్పుడొచ్చినా, మా మరణం ఎప్పుడొచ్చినా నీ రాజ్యములో ధైర్యముగా ప్రవేశించే గొప్ప ప్రవేశం మా అందరికీ దయచేయవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.